సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డాల్బీ ఆన్ అనే ఒక యూస్ఫుల్ ఆడియో రికార్డర్ అండ్ ఎడిటర్ అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. సో ఈ అప్లికేషన్ పేరు మీరు వినే ఉంటారు. ఏ పవర్ఫుల్ అప్లికేషన్ వీడియోస్ రికార్డ్ చేయడానికి కానీ, ఆడియోస్ రికార్డ్ చేయడానికి, వీడియోస్ రికార్డ్ చేయడానికి ఆర్ ఎడిట్ చేసుకోవడానికి కూడా. సో మంచిగా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ ఏంటో లేట్ చేయకుండా ఈ వీడియోలో చెప్పేస్తాను. మొదటగా యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఇది మీకు ప్లే స్టోర్లో లభిస్తుంది. మొదటగా స్పీడ్ తగ్గిద్దాం. ఓకే, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇది డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే, సో మొదటగా మనకు కనిపించే ఆప్షన్ మైక్ డీటెయిల్స్. మీరు యాప్ కొత్తగా ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళైతే ప్లే స్టోర్లోకి వెళ్ళి డాల్బీ ఆన్ అని సెర్చ్ చేయండి. ఆర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ ఆర్ ప్రీమియం తీసుకోమంటుంది, అంతా మీరు స్కిప్ చేసేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత మిగ్ డీటెయిల్స్ అని ఉంటుంది. మైక్ డీటెయిల్స్ ఇది మీరు క్లిక్ చేస్తే ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ అని ఎందుకు చూపించిందంటే, నేను ఇప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఎక్స్టర్నల్ ఇన్పుట్ అని చూపించింది. ఆర్ హెడ్ ఫోన్స్ పెట్టుకోకపోతే నాకు వేరేలాగా నా మొబైల్ యొక్క మైక్ చూపించేది. ఇది వదిలేండి, లెవెల్ చెక్. మీకు లెవెల్ అది ఇలా చెప్తుంది. ఇది ఎప్పుడు మారదు. మిక్ అనేది మీ మైక్ మీ దగ్గర ఉంది, కొంచెం దూరంగా పెట్టండి అని చెప్తుంటది. అది పట్టించుకోకండి. రికార్డింగ్ టిప్స్ ఇవన్నీ వదిలేండి, ఇదన్నీ మాకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ట్రాక్స్ అనేవి అంటే రికార్డెడ్ అనేవి ఏ విధంగా సేవ్ అవుతాయంటే ట్రాక్స్ రూపంలో సేవ్ అవుతాయి. సో ట్రాక్ 21, ట్రాక్ 1, ట్రాక్ 2 అట్లా సేవ్ అవుతుంది. ఓకే, ఇది వదిలేండి. ఇది ఎందుకు ఇట్లా చూపించిందంటే రీసెంట్గా రికార్డ్ చేసిన ట్రాక్ ఇదే కాబట్టి అలా చూపించింది. ఓకే, ఇది వదిలేండి. లైబ్రరీ, ఇక్కడ మనం రికార్డ్ చేసిన ట్రాక్స్ అన్నీ ఉంటాయి. సో చూద్దాం, కానీ దానికన్నా ముందు రికార్డెడ్ ట్రాక్ ఫీచర్ చెప్పేస్తాను. సెట్టింగ్స్ అంటే చూపిస్తాను ఇప్పుడు. ఇది అవసరం లేదు, డెమో వీడియో అంతా చెప్తుంది, కానీ మనం చూడాల్సిన అవసరం ఏం లేదు. రికార్డింగ్ ట్రిప్స్ అంటారు కానీ ఏం అంతే లేవు ఇక్కడ. ఇక్కడ సబ్స్క్రైబ్ ప్రీమియం తీసుకోమని అడుగుతుంది న్యూ ఫీచర్స్ కోసం. ప్రీమియం తీసుకోకపోయినా ఏం పర్లేదు, అన్ని ఫీచర్స్ అన్లాక్లో ఉంటాయి. షేర్ చేసుకోవచ్చు ఇక్కడ నుండి. రేటింగ్ గూగుల్ ప్లేకి వెళ్ళి ప్లే స్టోర్కి వెళ్ళి రేటింగ్ ఇవ్వచ్చు. సజెస్ట్ ఫీచర్ ఇది ఇవ్వచ్చు. ఓకే, ఇది డాల్బీ ఆప్షన్స్ లేండి. ఓకే, ఇది కౌంట్ డౌన్. మనం కావాలంటే కౌంట్ డౌన్ ఇచ్చుకోవచ్చు. ఇది మీరు క్లిక్ చేస్తే కౌంట్ డౌన్ ఆన్ ఉంది, ఇది ఆఫ్ చేసేద్దాం. సో ఈ లాస్లెస్ రికార్డింగ్ నాకు సరిగా ఐడియా లేదు. ఓకే, ఓకే, ఇది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు సెట్టింగ్స్ మనం ఏమన్నా ఉంటే. ఎక్స్పోర్ట్ టు కస్టమ్ లొకేషన్, ఈ సెట్టింగ్స్ అన్నిటిని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే యాప్స్ ఇన్స్టాల్ చేస్తుంటాం అప్పుడు డేటా పోద్ది కదా. సో అందుకే సెట్టింగ్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ అండ్ షేర్, ఇవి మనం యాప్స్ ఉంటాయి కదండి, స్పాటిఫై, సౌండ్ క్లౌడ్, వింక్, ఫేస్బుక్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటితో కనెక్ట్ అవ్వచ్చు. ట్విట్టర్, యూట్యూబ్, గెట్ సపోర్ట్, లీగల్ నోటీస్. ఇది వర్షన్ 1.8.3. ఓకే, లైబ్రరీ రికార్డింగ్స్ వదిలేండి. క్లోజ్ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఓకే, సెట్టింగ్స్ అయిపోయింది కదా. రికార్డెడ్ ట్రాక్ మీద మీకు చూపిస్తాను. సో చూజ్ అన్ యాక్షన్ ఉంటుంది. స్విచ్ టు వీడియో అంటే ఇది వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ ఆడియో ఇది రికార్డింగ్ చేసుకోవచ్చు. స్విచ్ టు లైవ్ స్ట్రీమ్, ఇది మళ్ళీ మనం వచ్చే ట్యూటోరియల్స్ చూద్దాం. హౌ టు డూ లైవ్ స్ట్రీమ్ విత్ డాల్బీ ఆన్ అని మళ్ళీ చూద్దాం. ఇది ఓకే, దీని క్లిక్ చేసి రికార్డ్ ఆడియో మీద క్లిక్ చేయగానే రికార్డింగ్ స్టార్ట్ అయిపోద్ది. బట్ నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ ఆన్లో ఉండడం ద్వారా నేను చూపించలేకపోతున్నాను. ఓకే, ఇప్పుడు ఒక ట్రాక్ రికార్డ్ చేశాను. సో ఇప్పుడు లైబ్రరీలోకి వెళ్ళి ట్రాక్ చూద్దాం అనమాట. ఓకే, లైబ్రరీ దీని మీద క్లిక్ చేస్తాను.
దీని మీద క్లిక్ చేస్తాను. ఇది రీసెంట్గా రికార్డ్ చేసింది. డ్యూరేషన్ కూడా 22 సెకండ్స్ అని చెప్తుంది. Back. Track 25. Recorded on 29 DECEMBERSUNDAY 1645. సో ఇది మన టైము డేటు అన్న చెప్తుంది. Dolby on. డాల్బీ ఆన్ ఇది యాప్ నేమ్ కాదండి, అంటే యాప్ నేమే, బట్ ఇది వచ్చేసి డాల్బీ అండ్ అట్మాస్ఫియర్ ఎఫెక్ట్ అనేది ఆన్లో ఉంటుంది. అది ఆఫ్ చేసుకోవచ్చు ఆర్ ఆన్ చేసుకోవచ్చు. మీకు తేడా అయితే మీరు డైరెక్ట్గా యాప్లో ఉన్నప్పుడు తెలుస్తుంది, కానీ ఇప్పుడైతే చూపించలేను. ప్లే చేసి చూపిస్తాను, కానీ ఆన్ ఆఫ్కి డిఫరెన్స్ అంతగా మీరు గమనించలేరు. ఒకసారి ఇప్పుడు ఆన్లో ఉంది కదా, Rotate. Play. ప్లే మీద క్లిక్ చేస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చినట్టయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవట్లేదు. సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు ప్లే చేసాం కదా, మధ్య మధ్యలో మీరు ఎలక్ట్రానిక్ సౌండ్ కూడా వింటూ ఉంటారు, ఆన్ ఆఫ్ అని. సో ఇది డాల్బీ ఎఫెక్ట్ అనమాట. డాల్బీ ఉంటే మనం హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు కానీ డ్యూయల్ స్పీకర్ ఉన్నప్పుడు కానీ మనకు నీట్గా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ డాల్బీ ఎఫెక్ట్ అనేది ఆన్ చేసుకోవడం ద్వారా మనకు ఎఫెక్ట్ అనేది అవుట్పుట్ మంచిగా ఉంటుంది. ఓకే, ప్లే అయింది కదా. ఇప్పుడు ట్రాక్ పొజిషన్ 0%. ట్రాక్ పొజిషన్ 0. ఇది వచ్చేసి మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు ట్రాక్ని వెనక్కి ముందుకి. అంటే ఇది ప్లే చేస్తున్నప్పుడు పెద్ద ట్రాక్ ఉన్నప్పుడు ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇది టూల్స్లో ఇక్కడ మనం ఎడిట్ చేయొచ్చు. మనం బేస్ కానీ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే చెప్తాను. టూల్స్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ప్లే ఉంటుంది. ట్రాక్ పొజిషన్ 0%. ఇది వదిలేండి. స్టైల్ వచ్చేసి మనం మళ్ళీ చూద్దాం. ఇప్పుడు దాని తర్వాత నాయిస్ చూద్దాం. ఇప్పుడు నాయిస్ దీని మీద క్లిక్ చేస్తాను. ట్రాక్ పొజిషన్ క్లోజ్. నాయిస్ అంటే ఆటోమేటిక్గా మీరు రికార్డ్ చేయగానే నాయిస్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోద్ది. అది ఎంత 50% యాడ్ అవుతుంది. అది మీకు నాయిస్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కానీ మీకు ఆడియో క్వాలిటీలో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు నాయిస్ ఆన్లో ఉంది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను, మీరు డిఫరెన్స్ గమనించండి. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఇన్ఫర్మేషన్ ఓకే, ఇప్పుడు నాయిస్ తగ్గిస్తాను. ఇప్పుడు దీన్ని డౌన్ చేద్దాం. దీని మీద ఫోకస్ చేసి స్వైప్ డౌన్ చేస్తే తగ్గుతుంది అనమాట. ఇప్పుడు 0లో ఉంది. ఇప్పుడు ప్లే చేస్తాను. మీకు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ మీరు గమనించుంటారు. టెక్నాలజీ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే సబ్స్క్రైబ్. ఈ విధంగా మనం నాయిస్ ఎడిట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమైనా నాయిస్ ఉంటే కావాలంటే ఇది ఎఫెక్ట్ యాడ్ చేయండి, కానీ నాయిస్ లేకపోతే మీరు ఎఫెక్ట్ యాడ్ చేయకపోవడమే మంచిది. ఈ నాయిస్ని తగ్గించేసుకోవడమే మంచిది, ఎందుకంటే మనకు ఆడియో క్వాలిటీ బాగుంటుంది. సో యాక్సెప్ట్, ఈ యాక్సెప్ట్ మీద ట్యాప్ చేయండి. ఓకే, ఇప్పుడు స్టైల్ చూద్దాం. స్టైల్ అంటే మనకు రికార్డింగ్ ఏ స్టైల్లో ఉండాలని దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చాలా ఉంటాయి. స్టాండర్డ్ స్టైల్ ఇది వచ్చేసి మనకు డాల్బీ అట్మాస్ అనేది ఆల్ ఉంటుంది. సిగ్నేచర్ కర్వ్ ఉంటుంది. న్యాచురల్ స్టైల్ స్మూత్ మెమో క్లాసిక్. థంబ్ స్టైల్, యాంప్ స్టైల్ రాక్ అంటే ఏదైనా సాంగ్స్ కి యూజ్ చేయొచ్చు. Vocal forward. ఇది ఓన్లీ వోకల్స్ నీట్గా వినిపిస్తుంది ఈ స్టైల్ పెట్టుకుంటే. Deep style, powerful bass. ఎస్, నా ఫేవరెట్ ఇది డీప్ స్టైల్ పవర్ఫుల్ బేస్. దీని మీద ట్యాప్ ఒకసారి ఫస్ట్ టైం ట్యాప్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. అంటే selected deep style, powerful bass. డీప్ అనేది అప్లై అయిపోద్ది. మళ్ళీ దీని మీద ట్యాప్ చేస్తే డీప్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెలెక్టెడ్ ఉంది కదా, ఇప్పుడు దీని మీద మళ్ళీ ట్యాప్ చేస్తాను. ఇప్పుడు ఒక పేజ్లో తీసుకెళ్ళింది. Track position 38%. Back. Deep 50%. డీప్ 50 ఉంది కదా, మనం కావాలంటే పెంచుకోవచ్చు. Deep 55. Deep 60. డీప్ 60 ఉంది కదా, ఇప్పుడు ప్లే చేస్తాను. 12. Play. చేసుకోండి. అలాగే నచ్చినట్టయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొంచెం బేస్ అయితే తెలుస్తుంది. Track back. Deep 6. 12. Play. ఓకే, ఇది ప్లే చేసుకున్న తర్వాత మీరు Track position 53. బ్యాక్ మీద క్లిక్ చేయొచ్చు. సింపుల్ గా బ్యాక్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. Track position close. Learn more. Standard. Play. Accept. ఇక్కడ లాస్ట్ లో మీరు డీప్ అంతా చేసేసిన తర్వాత యాక్సెప్ట్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఓకే, Track style noise edited. స్టైల్ అయిపోయింది అండ్ నాయిస్ అయిపోయింది. ఇప్పుడు
టోన్ చూద్దాం. టోన్లో ఏంటంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. ట్రెబుల్, మిడ్స్, బేస్ చూద్దాం. Play. Tone. Close. Accept. Treble 50%. ట్రెబుల్ 50 ఉంటుంది, Mids 50%. మిడ్స్ 50 ఉంటుంది, Bass 50%. బేస్ 50 ఉంటుంది. సో ఈ ట్రెబుల్ ఏంటంటే మీకు తేడా తెలుస్తుంది. ఇప్పుడు నేను బేస్ ఫుల్ పెడతాను, Bass 70. బేస్ 70 పెట్టాను. ఇప్పుడు ప్లే Play. చేస్తాను. Track. Play. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు బేస్ 50కి పెట్టి Mid. Bass 7. Bass 55. Bass 50. ఓకే, ఇప్పుడు ట్రెబుల్ 100 పెడతాను. Treble 50%. చూద్దాం. Treble 100%. ఇప్పుడు ప్లే చేస్తాను, మీరు తేడా గమనించండి. Play. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవట్లేదు, సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసారు కదా, ట్రెబుల్ అంటే ఎంత అంటే బేస్ ఫుల్ తగ్గిపోయి ఒకలాగా వస్తుంది. మన స్పీకర్ ఫోన్లో పెట్టుకున్నట్టు వస్తుంది. అంటే కాల్స్ మాట్లాడేటప్పుడు స్పీకర్లో పెట్టుకుంటాం కదా, అట్లుంటుంది ట్రెబుల్. Tone. Accept. Treble. Mid. Treble 100%. కానీ ట్రెబుల్ Treble 75. Treble 60. Treble 6. Treble 55. 50 ఉండకుండా 55 పెడితే ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. ఆడియోలో క్లారిటీ అనేది ఇస్తుంది ట్రెబుల్. కానీ ఫుల్ పెంచుకోకూడదు, ఇట్లా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. వోకల్స్ అయితే ఒకలాగా, అదే బీజిఎమ్స్ మనం ఎడిట్ చేస్తుంటే ఇంకోలాగా. Bass 50%. బేస్ 50 ఉంది కదా, 60 పెడదాం. Bass 60. ఓకే, Play. Track. Tone. Close. Accept. దీని మీద అయిపోయిన తర్వాత యాక్సెప్ట్ మీద ట్యాప్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. Track position. Trim. Boost. Trim. ట్రిమ్ ఉంది, ట్రిమ్ అంత యాక్సెసిబుల్ లేదు. Boost. బూస్ట్ ఉంది దీని లెఫ్ట్ సైడ్, దీని మీద ట్యాప్ చేస్తాను. ఇక్కడ Learn more. Boost. 0. Boost 50%. బూస్ట్ 50 ఉంది కదా, ఇదేం లేదు. బూస్ట్ అంటే కూడా బేసే, మనం బేస్ పెట్టుకోవచ్చు Boost 60. అంతే. Light. Heavy. Accept. 5 p.m. Play. ఓకే, నేను ప్లే చేస్తాను. ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఇది బాగుంది కాబట్టి ఇంకా Accept. యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇక్కడ Cancel. Done. ట్రిమ్ ఉంది కానీ అది చాలా ఇన్యాక్సెసిబుల్గా ఉందండి. మీరు ట్రిమ్ వేరే అప్లికేషన్లో చేసుకోవడం బెటర్. Done. ఇక్కడ క్యాన్సిల్, డన్ అని 2 ఉంటాయి. డన్ మీద క్లిక్ చేస్తే మొత్తం ఎడిటింగ్ అయిపోయినట్టే. ఇప్పుడు Track. Record. Rotate. Play. ఇప్పుడు ప్లే చేస్తాను. ప్లే చేస్తూ డాల్బీ ఆన్ ఆఫ్ చేస్తాను. మీకు తేడా గమనిస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే Dolby on. నచ్చినట్టయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ Off. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ On. సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అందరూ Off. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవట్లేదు, On. సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. On. సో చూసాను కదా, ఇట్లా డాల్బీ ఆన్ ఆఫ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ఈ యాప్ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ సేవ్ చేసుకోవడం చెప్పడం మర్చిపోయాను కదా, Tools. Track. Share. ఇక్కడ షేర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. Post to social. Dolby on. Share. Save audio. సేవ్ ఆడియో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే Download. మన ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్స్ ఓపెన్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ స్వైప్ ఒకసారి స్వైప్ చేస్తే Save. సేవ్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసేద్దాం. Dolby on. Export. Cancel. ఎక్స్పోర్టింగ్ ఆడియో. Exporting audio. ఈ ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు మనం స్క్రీన్ లాక్ కానీ లేదంటే వేరే యాప్ కానీ ఓపెన్ చేయకూడదు, అలాగే ఉండాలి. ఇది చిన్న ఆడియో కాబట్టి తొందరగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది, మరి పెద్ద ఆడియోస్ అయితే లేట్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. More. Back. Track. Recorded on 29. ఓకే, సో మొత్తానికి అయిపోయినట్టు. ఇప్పుడు నేను ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి మీకు ప్లే చేసి చూపించేస్తాను ఫైనల్ అవుట్పుట్. Files. Apple. ఓకే, G2. 1 minute. Google. File. Apple. Save full. Internal. ఇంటర్నల్ స్టోరేజ్ కానీ డౌన్లోడ్స్లో చూపిస్తాను. Master. Download just. ఎస్, ఇక్కడ ఉంది. Update this. Musical. For more. లాస్ట్లో ఉంటుంది. Emotion. Track 2520. ఇదే, దీని మీద ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది. Files. Track. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చినట్టయితే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవట్లేదు, సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. System. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు అర్థమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. WhatsApp. Tap to. Dolby on. అండ్ Tap to pause recording. హ్యావ్ ఎ నైస్ డే. Tap to stop.